ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హైడ్రామా స్టార్ట్ చేశారండి. ఇందులో హైడ్రామా ఏముంటుంది? అదే ఆ చిన్నపిల్లలు ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు పాపం కష్టం కోసం వస్తే నేను ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం ఒక యుగంలో ఉన్నాం. ఎందుకంటే నాకైతే పిల్లలు లేరు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు తెలుసు. ఇంటికి వెళ్ళగానే ఫోన్ లాక్కుంటారు, ట్యాబ్ లాక్కుంటారు. మీకు ఇంట్లో నానమ్మలు తాతమ్మలు ఉంటే రామాయణ భారత కథలు అని చెప్తుంటారు. మీరు జర్నలిస్ట్గా ఇంటికి వెళ్ళగానే న్యూస్ చూస్తూ ఉంటారు. ఈ న్యూస్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నప్పుడు ఇగో ఇది అమ్మఒడి ఇచ్చాడు, 8వ క్లాస్ నుంచి పిల్లలకి ట్యాబ్లు ఇస్తారు ఇలాంటివన్నీ చెప్తే రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది ఆ పాప, నిజమే. వాళ్ళ నాన్నగారేమో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ప్రైవేట్ స్టోర్లో ఏదో పనిచేస్తున్నాడు, వాళ్ళ అమ్మగారు ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. ఇది నాకు తెలిసిన డేటా. సో ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఏముందమ్మా, నువ్వు ఈ స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే 8వ క్లాస్ నుంచి నీకు ఈ ట్యాబ్ ఇస్తారని చెప్తే మేబీ అందులో ఛాన్స్ ఉందా లేదా? ఇప్పుడు 6వ క్లాస్ నుంచి కాదు కదా, 8వ క్లాస్ నుంచి ట్యాబ్ ఇస్తున్నారు. ఈ జగన్మామ ఇచ్చాడు అని చెప్పిన దగ్గర తను బాండేజ్ కనెక్ట్ అయిందేమో. ఈరోజు మీ ఇంటికి వెళ్ళగానే మీ బాబాయ్ మీ ఫోన్ లాక్కుంటాడు, లాక్కూడా. సో అలా ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు జర్నలిస్ట్ గారు అబ్బాయి లేదంటే ఒక పార్టీ సింపథైజర్, ఇప్పుడు అరుణమ్మ పిల్లలు ఉన్నారు అనుకో, పవన్ కళ్యాణ్ గారు వీరగాథలే చెప్తూ ఉంటుంది. ఏమో చెప్పవా? అందులో మీ అబ్బాయి ప్రభావితమై పవన్ కళ్యాణ్ గారు కనబడగానే మాయనో లేదంటే అన్నయ్యనో రెస్పాండ్ చేయడం, దానికి మనం ఏం చెప్పగలం? అమ్మ మన భవిష్యత్తు ఎవరిని ఊహిస్తామో చెప్పు. అరుణ గారు కాదండి, కాదు ముక్కుపచ్చలారని ఆ పిల్లలు చిన్న పాప కాదు. వినండి, జగన్మామ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుందంటే ఆయన కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుందన్నలో అది ప్రత్యక్ష నిదర్శనం అని వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే ఆ చిన్న పిల్లలు ఎమోషన్ క్యారీ చేయడం అన్నది ఎవరైనా చెప్పారు మాట్లాడుతుంది సార్. ఫస్ట్ ఇష్యూ గాఢత ఎంత అన్నది డిస్కషన్ చేయాల్సిన విషయం మనం సార్. ఎందుకని ఆ అమ్మాయి ఆ స్కూల్లో చదువుతూ ఇట్లా మాట్లాడింది అన్నదాన్ని మేము పాయింట్అవుట్ చేస్తున్నాము అంటే, ఒక ప్రైవేట్ స్కూల్లో 1,32,000 ఇస్తూ ఫీజుగా ఇస్తూ చదువుకుంటున్నటువంటి అమ్మాయి 15,000 మాకు రాలేదు, జగన్మా ఉన్నప్పుడు ఇచ్చేవాడు అమ్మఒడి, ఇప్పుడు వీళ్ళు ఇస్తామన్నారు ఇవ్వలేదు, మేము ఇంకెలా చదువుకోగలం, మాకు ఇబ్బంది అవుతుంది అన్నది క్లియర్ గా. అంటే 1,32,000 వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టి చదివిస్తూ ఉంటే 15,000 ఇవ్వలేదు, చదవలేకపోతున్నాం అన్న విషయం ఈ అమ్మాయి ఎలా ఎక్స్పోజ్ చేయగలదు మీడియా ముందు? అసలు ఈ అమ్మాయికి ఎలా తెలుస్తుంది ఆ విషయం? 1,32,000 గతంలో కనుక జగన్మామ కట్టి కనుక ఉంటే, పోయినసారి నా స్కూల్ ఫీజు అంతా కట్టాడు, ఈ సంవత్సరం మా స్కూల్ ఫీజు కట్టలేకపోయారు మా అమ్మ వాళ్ళు, అందుకే నన్ను చదివించలేకపోతున్నారు, నా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, మా స్కూల్ వాళ్ళు అడుగుతుంటే కాల్ చేసి అని చెప్పేసి చెప్పిందంటే ఒక రకమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు దాంట్లో నుంచి. 1,32,000 ఫీజు కట్టి చదువుతున్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ పాప 15,000 కట్టలేదు కాబట్టి మాకు చదువుకోవడం ఇబ్బంది అయిపోతుంది, మా అమ్మ నాన్న ఇబ్బంది పడిపోతారని చెప్పేసి మాట్లాడింది. దానికి మేము పాయింట్అవుట్ చేస్తున్నాం, క్లియర్లీ స్క్రిప్టెడ్ గా ఉంది అని ఒకటి. రెండోది, ఇటు నుంచి ఆ అమ్మాయి జగన్మావయ్య అని ఆడవడం, అటు నుంచి ఆయన ఎట్టెట్ రారా అని చెప్పేసి ఏదో సినిమాలు దేవుడు కనిపించిన చోట్ల బ్రహ్మానందంగా దండం పెడతాడు బాడ మీద పెట్టి, అట్లా ఆయన ఇట్లా పిలవడము, ఇట్లా ఇదంతా మొత్తం 360 degrees లోనూ కవర్ చేసి వీడియోలు రిలీజ్ అయ్యాయి సార్. ఇది కూడా మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే గతంలో ఐపాక్ ఇష్యూస్ మీరు చూసుంటారు, వాళ్ళే మనుషులు అక్కడ ఉండి ఎవరో ఒకరితో చెప్పిస్తుంటారు, మీటింగ్ లో యువత క్వశ్చన్ చేయడం కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయడం కానివ్వండి, ఈ కోడికత్తి టాపిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐపాక్ స్క్రిప్టెడ్ ఇష్యూస్ అన్న విషయం గతంలో మనకు తెలుసు. దాంట్లో భాగంగానే అది ఆల్రెడీ అవుట్డేటెడ్ కామెడీ కింద అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయకండి, నవ్వులు పాలవుతారు, కొత్త పందా ఎంచుకోండి అని చెప్తున్నాం మేము అంతే. ఆ చిన్న పాపను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి ఆ అమ్మాయి కెరియర్ ఎందుకు నాశనం చేయడం? వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిని పాయింట్అవుట్ చేస్తారు. ఆఖరికి వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కూడా అని ఎట్లా నటించావు, మీ స్కూల్లో చదువుతా మీకు 15,000 రావట్లేదు అని చెప్పేసి స్కూల్కి రావట్లేదు అని చెప్పేసి అమ్మాయిని క్వశ్చన్ చేస్తారు. అమ్మాయి లైఫ్ ని, అమ్మాయి యొక్క ఆత్మాభిమానాన్ని అనవసరంగా ఇవాళ సభ్య సమాజంలో అవమానాలకు గురి చేసినటువంటి వ్యక్తిగా జగన్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలింది కదా. చిన్న పిల్లలతో రాజకీయాలు ఎందుకు? లైఫ్ లాంగ్ ఈ అమ్మాయి అవమాన భారం భరిస్తానే ఉండాలి, ఎందుకు లాగడం వాళ్ళని మేము క్వశ్చన్ చేస్తుంది. ప్రసాద్ గారు అది అక్కడ ఇప్పుడు